ప్రపంచానికి ఆరోగ్యం, ఆయుర్వేదం, జీవచైతన్యం ఇచ్చిన దైవస్వరూపుడు ధన్వంతరి. సముద్ర మథనంలో అమృత కలశంతో వెలిగిన ఆ దివ్య రూపం దేవలోకాన్ని మాత్రమే కాదు, భూలోకాన్ని కొత్త ఆశతో నింపింది. అమృతాన్ని రక్షించేందుకు, జీవుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ధన్వంతరి జన్మించాడు అనే పురాణ కథ శతాబ్దాలుగా మనకు ప్రేరణ. ఆయుర్వేదానికి మొదటి గురువు, ప్రతి ఆయుర్వేద గ్రంథానికి మూలం, ప్రతి వైద్యుని ఆరాధ్య దైవం ధన్వంతరి. ఆరోగ్యం, జీవశక్తి, ఆయుర్వేదం ఇవన్నీ ప్రపంచానికి అందించిన దైవ స్వరూపుడు ధన్వంతరి. దేవతలు, దానవులు కలిసి అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించినప్పుడు సముద్రం లోతుల్లో అపూర్వమైన ప్రభంజనం మొదలైంది. అక్కడ్నుంచి వరుసగా అనేక దివ్య రత్నాలు వెలుగులోకి వచ్చాయి. అంతలో ఒక దివ్య కాంతి ఆకాశాన్ని నింపింది. శంఖం, చక్రం, అమృత కలశంతో ధన్వంతరి మహాప్రభువు ప్రత్యక్షమయ్యారు. అమృతాన్ని రక్షించేందుకు, జీవులకు అనుబంధంగా ఆరోగ్య జ్ఞానం అందించేందుకు ఆయన అవతరించాడని పురాణం చెబుతుంది. ఈ అవతారమే ఆయుర్వేదానికి పునాది. ధన్వంతరినే మొదటి వైద్యుడు, ఆయుర్వేద శాస్త్రం యొక్క ఆదిగురు. రోగాన్ని చికిత్స చేయడమే కాదు, రోగం రాకుండా జీవన విధానం ఎలా ఉండాలి, శరీరం, మనసు, ప్రాణం మధ్య సమతౌల్యం ఎలా ఉండాలి, ఈ జ్ఞానమంతా ఆయన వరమే. శంఖం, చక్రం ధరించిన వైద్యదేవుడు శ్రీధన్వంతరి. ఆయనే ప్రపంచానికి అందించిన వరం ఆయుర్వేదం. శరీరం, మనసు, ప్రాణాలను సమతుల్యం చేసే జీవనశాస్త్రం. అమృతం కోసం చేసిన మథనమే మనిషి ఆరోగ్యానికి శాశ్వత మార్గమయ్యింది.